చైనాలో బుల్లెట్ ట్రైన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు 1000 కిలోమీటర్ల ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాం జస్ట్ 5 గంటల్లోని. ఇప్పుడు నేను ఎక్కింది జనరల్ బోగి అనమాట. సో జనరల్ బోగిలో ప్యాంట్రీ. జనరల్ బోగీలు అయితే ఇంత లగ్జరీగా ఉన్నాయంటే ప్యాంట్రీ అంటే షాపు దుకాణం. సో మీరు జనరల్ బోగిలో పద్ధతి ఏంటంటే మీరు కూర్చొని వెళ్ళచ్చు, నించొని వెళ్ళచ్చు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతారు. సో కూర్చున్న వాళ్ళు అయిపోయాక మిగతా వాళ్ళు నించొని వెళ్ళాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. అందుకే పద్ధతి ప్రకారం అంటే బాగుంది. జనరల్ బోగీలో పేదవాడిని ట్రీట్ చేసే పద్ధతి బాగుంది. సీట్ లేని వాళ్ళు అందరూ కూర్చొని వెళ్ళిపోతున్నారు, నించొని జనరల్ బోగీలో చాలా చాలా బాగుంది. ఇక్కడ 3 క్లాసులు ఉన్నాయబ్బా. బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాసు, జనరల్ అంటే ఇలా కూర్చొని మీరు కూర్చున్నాక సీట్లు అయిపోయాక నించొని. చైనాలో జనరల్ బోగి బుల్లెట్ ట్రైను మీకు చూపించాను. నిజంగా బాగుంది, చాలా చాలా బాగుంది. సూపర్. చైనాలో జనరల్ బోగిలో పనిచేసే వాళ్ళు కూడా పద్ధతిగా నీట్గా అన్నీ ఉన్నాయి. బాత్రూమ్స్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయి. చైనా కూడా మనలాగే బుషి అనమాట. కాకపోతే నీళ్ళు లేవు, టిష్యూ పేపర్ పత్తేపారు. అది ఒక్కటే బాధ. నీళ్ళు ఉంటే బాగా హ్యాపీ కొనుక్కుందాం, లేదు కాబట్టి టిష్యూ పేపర్తో తుడుచుకొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బోగిలు కదా, లగేజీలు అక్కడ పంట కానీ బాగున్నాయి ఫెసిలిటీస్, వాటర్. సో రన్నింగ్ బుల్లెట్ ట్రైన్లో KFC ఫుడ్ ఆర్డర్ చేసాను, వచ్చింది. ఇండియాలో కూడా ఈ పద్ధతి వచ్చింది, గొప్ప ఏం కాదు. ఇండియాలో కూడా వచ్చేసింది. రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఫుడ్ తినుకుంటూ ఆ పక్కన మేడం గారు పరిచయం అయ్యారు. 5 గంటలు సోదేసుకుంటూ ఆ స్టెబిలైజేషన్ చూడండి. రూపాయి కాయిన్ పెట్టాను. 350 కిలోమీటర్ల స్పీడ్లో కూడా కాయిన్ పర్లేదు, స్టెబిలిటీగా ఉంది. అంటే స్టెబిలైజేషన్ బాగుంది. లొకేషన్స్ ఎంజాయ్ చేసుకుంటూ అయిపించేసాను.